నమస్తే వీధిని స్వాగతం. ఎలక్షన్ సమాజం మునుగోడు ఎలక్షన్స్ ముగిశాయి. రాష్ట్రంలో ఐటీ దాడులు చూస్తూనే ఉన్నాం. కేంద్రం ఓ పక్క చేపిస్తుంది, ఈడీ దాడులు రాష్ట్రంలో ఓ పక్క చేపిస్తున్నాం. ఇప్పటికే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి, టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు ఉన్నాయంటారు. వీళ్ళ లెక్కలు ఎలా ఉన్నా సరే కలకుర్తి నియోజకవర్గం లెక్కలు ఇంకో తీరుగా ఉన్నాయి. ఎమ్మెల్యే నాకే టికెట్ అంటుండ్రు, ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి కూడా టికెట్ నాకే అంటుండ్రు. గత రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కలకుర్తిలో నిలబడాలని తప్పంతో ఉన్నటువంటి జిఎస్ఆర్ యువసేనతో ముందుకెళ్తూ ఎంతో ప్రజలకు అపనష్టాలు అందిస్తూ ఈసారి ఖచ్చితంగా టికెట్ నాకే వస్తానని చెప్పుకుంటూ అలా వచ్చినట్టే అక్కడ మరి నగర కర్నూలు జిల్లా వైస్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి బాలాసింగ్ కూడా టికెట్ ఈసారి నాకే అని చెప్పుకున్న సందర్భంలో వీళ్ళు కాకుండా చాలామంది కూడా ఎవరికి వాళ్ళ పంతాల్లో ముందుకెళ్తున్న సందర్భంలో గోలి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క అంతరంగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా సార్? సో మొత్తం చూస్తే కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీ కళకుర్తి ప్రజలకు సేవ చేయాలి. సేవ అంటే ఒక పదవి ఉంటే ఇంకా బాగా చేయాలన్నటువంటి కళ. సో టీఆర్ఎస్ ఇమ్ముతున్నారా? 100%. ఎవరి దారి వాళ్ళే కారుకు 4 వీల్స్ కలగొట్టు తిరుగుతున్నాయని చెప్తున్నారు. నిజమేనా? కారుకు 4 వీలు తిరుగుతుండే కారు సక్రంగా మంచిగా లాగుతా ఉంది, ప్రయాణం సాగిస్తా ఉంది. కాబట్టి కారుకు 4 చక్రాలు ఉండవలసింది. సో ఈసారి స్టీరింగ్ ఈసారి కూడా నాదే అంటుంది ఎమ్మెల్యే గారు. ఎవరి కారు ఊహించుకుంటారు. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎవరైనా కానీ, ఏ ప్రాంతీయ పార్టీ అయినా కానీ, ఏ నేషనల్ పార్టీ అయినా కానీ ప్రజలలో ఉండి ఎప్పుడైతే గెలుపు ప్రధాన వ్యక్తికే ఉంటుందంటే అధిష్టానాలు వాళ్ళకే మొగ్గు చూపుతాయి. కాబట్టి రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని అనుకుంటా ఉన్నాను. నగర కర్నూలు జిల్లా నుంచి 7 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి, అందులో 2 మాత్రమే బీసీలకు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం నాదే అంటున్నారు. ఇంకా ఈక్వేషన్ అంటే ఈక్వేషన్లు చూసుకుంటే రాజకీయాలు చేయడం చాలా కష్టం. ప్రజలకు సేవ చేయాలనేది రాజకీయం అంటేనే ప్రజలకు సేవ చేయాలనేది. ఈ కులాలు మతాలు అనేది మనము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటిది ఈసారి ఉండకపోవచ్చు అనేది నా భావన. నాకున్న సమాచారాల ప్రకారం అట్లా ఉండకపోవచ్చు అనేది ఉన్నది. సో ఎమ్మెల్సీ మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ ఏదైతే ప్రజాప్రతినిధులతో ఇచ్చినటువంటి వ్యక్తి కూడా కలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నటువంటి మండలాలు కావచ్చు, గ్రామ స్థాయిలో నిధులు ఎక్కువ వేచి అక్కడ నేను నిలబడతానన్నట్టు కూడా డంగా బజాయిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? గతంలో నేను 2వ సారి ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా మన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టినాడు. ఈ రోజు కూడా ఖర్చు పెడతా ఉన్నాడు. అట్లేం లేదు. నియోజకవర్గం డెవలప్మెంట్ కు ఆయన కూడా ఇంత సహకరిస్తా ఉన్నాడు. తన వంతు అభివృద్ధి ఆయన కూడా సాధిస్తున్నాడు. టికెట్ అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే తనకున్న కాన్ఫిడెన్స్ తో తను అడుగుతా ఉన్నాడు, నన్ను గెలుస్తానని అడుగుతా ఉన్నాడు. కానీ అధిష్టానం అనేది అన్ని కోణాలను ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక పదవి ఉన్నానికి ఇంకో పదవి ఇవ్వాలనే ఇవ్వకూడదని ఏం లేదు. కానీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అయితే ఎవరు అయితే గెలుస్తారు, ఎవరికి ఏ బలం ఉన్నది. మనం అక్కడ ఉన్న నియోజకవర్గం ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ నాకు నేనే అనుకుంటున్నాను, బాలాసింగ్ అనుకుంటా ఉన్నాను, వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు సర్వేలు కానీ ఇతర సమస్యలు ఏమున్నాయి, అక్కడ ఎవరేం పని చేస్తా ఉన్నారు, ఎవరు ఇన్ని రోజుల నుంచి పనిచేస్తా ఉన్నారు, ప్రజలతో సత్సంబంధాలు ఎవరికి ఉన్నాయి, యువకులలో కానీ, ప్రజలలో కానీ, ప్రజా ప్రతినిధులలో కానీ ఎవరు బాగా పనిచేస్తానో, ఎవరు ఏ విధంగా మెలుగుతున్నారు అనేది వాళ్లకు టోటల్ గా పిన్ టు పాయింట్ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకోవడం కోరుతుంది ఏదో రకంగా. సో మొత్తం మీద చూస్తే కలకుర్తి నియోజకవర్గం ఒక వెరైటీ. ఎందుకంటే అక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిలబడితే కూడా ఎంకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో సర్పంచులు నాకు తెలుసు, నేను పార్టీ మారిన తర్వాతనే ఇక్కడ టీఆర్ఎస్ బలపడింది అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. అసలు పార్టీని గతంలో బాలాసింగ్ తను ఊరు తిరిగి జెండాలు ఎగిరేసిండు. అయిన తర్వాత నన్ను పార్టీలకు ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారు స్వయాన నీ వస్తేనే బాగుంటుందని ఆ రోజుల్లో తీసుకున్నాడు. టికెట్ ఇస్తాననే తీసుకున్నాడు. కాబట్టి నేను వచ్చినాక నేను బలోపేతం చేసినందుకు 2వ సారి గెలవగలిగిన ఎమ్మెల్యేగా. మేమంతా పని చేయకపోతే ఆయన గెలిచే సమస్య లేదు. ఇప్పుడు గతంలో టీడీపీ నుంచి వచ్చిన తర్వాత ఏ పరిస్థితి అయిందో 2014లో 2018లో ఎంతమంది పనిచేసారు, ఎవరు పనిచేసారని నేను చెప్పేది కాదు, ప్రజలే చెప్తారు ఎవరెంత పనిచేసారని. కానీ మాలో ఉన్న స్వభావం ఏంటంటే ఎవరికైనా పనిచేసినా కానీ నేను పనిచేసినా అని చెప్పుకునే
విధానం కాదు కాబట్టి కొద్ది వెనుకంజలో ఉన్నాం. ఎవరైతే పని చేయకుండా రాజకీయాల్లో కూడా నేను పని చేసిన అని చెప్పి ముందు పోయే కొన్ని మనస్తత్వాలు ఉంటాయి. నేను ప్రజలలో ఉన్నా, నేను సంతృప్తి ఉన్నా, నాకు ఏ ఇబ్బంది లేదు, రాబోయే కాలంలో నాకు మంచి రోజులు వస్తారనే ఉద్దేశంతో నేను ప్రజలకు పని చేసుకుంటా ఉన్నా. నాకు ఎప్పటికైనా నా జీవితం ఉన్నంత వరకు కలగొట్టినే రాజకీయం చేస్తాను. కాబట్టి నాకు ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలే గమనిస్తుంటారు, ప్రజలే చూస్తారు. ఇప్పుడు ప్రజలతోనే నీకు ఏదైనా సర్వేలు కానీ అవి కానీ వాళ్ళతోనే కదా బయటకు వచ్చేది. కాబట్టి ఆ విధంగా నేను పనిచేస్తున్నాను. ఈసారి 4 సార్లు 5 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఉన్న భారతీయ జనతా పార్టీ అంటే 6 సార్లు పోటీ చేస్తా ఉన్నాడు పాపం. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలను బట్టి ప్రజలలో ఒక విధమైన వ్యతిరేకత వస్తుంది. అసలే మనకి ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారు వచ్చిన తర్వాత డిమాండేషన్ ఎప్పుడైతే తెచ్చిండో ఇలాంటి పార్టీ ఒకటి ఉందనేది ప్రజల్లో తెలుసు. అంతకు ముందుగా తెలియదు ఇది పార్టీ. గులాబీ పార్టీ అంటే ఒక టౌన్స్ లోనే ఎక్కువ శాతం తెలిసేది, కానీ నీకు ఒక మారుమూల గ్రామాలకు తెలిసేది కదా, కానీ తెలిసింది. కానీ వాళ్ళు అవలంబిస్తున్న కక్ష సాధింపు చర్యలు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీ దాడులు అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ కూర్చడంలో కానీ ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒక 15-20 ఏళ్ల క్రితం చూస్తే బీజేపీ అంటే ఒక విధమైన పార్టీ, ఏ తప్పులు చేయదనే దాని మీద ఉంది. ఈ రోజు అన్ని పార్టీల కన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నది బీజేపీ. వాళ్ళు అధికారం గురించి ఎన్నో ప్రభుత్వాలను కూలగొట్టుడు, మొత్తం దేశం మొత్తం ఏమేమి ఉండాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కరెక్ట్ కూడా కాదు. మీరు కూడా అదే పని చేస్తారు కదా సార్, వార్డు మెంబర్ కూడా మావాడు కూడా అనుకుంటారు కదా. ఇప్పుడు వార్డు మెంబర్ అంటే ఇప్పుడు మేము స్వయంగా గెలిచిన వాళ్ళమే ఉన్నాం. గెలిచిన వాళ్ళే కదా, మన గెలిచినంతా కూడా మా పార్టీ నుంచే గెలిచింది కదా అందరు. 104 మంది గెలిచిన వాళ్ళు మా వాళ్ళే కదా. మేమేం చేస్తున్నాం, వార్డు మెంబర్ కూడా మావాడు ఉండాలని కూడా గెలిపించుకుంటాం. ప్రజాక్షేత్రంలో గెలిపించుకుంటాం. మరి కాంగ్రెస్ నుంచి పిలుచుకున్నారుగా 12 మందిని. అలాగే చూస్తే టీడీపీ నుంచి గతంలో 2014 వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కొంత మేము పిలుచుకోలేదు, వాళ్ళు వచ్చి జాయిన్ ఎందుకు అయ్యారు? మేము గెలిచినాము, ఇప్పుడు పార్టీలో ఇప్పుడు మేము ఆపోజిషన్ ఉంటే పని చేయలేము, ప్రజలకు పని చేయలేము అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా పని చేస్తా ఉన్నారు, ప్రజలకు కూడా పని చేస్తారు. అంతేగాని మేమే కొన్నది చేసింది లేదు. మన బీజేపీ వాళ్ళు పైసలు పెట్టి కొన్నట్టు కొన్నది లేదు, వాళ్ళ కేసులలో ఎక్కింది లేదు. సరే మీరు అన్నట్టయితే మరి కొన్నట్టయితే మేము కేసుల్లో ఏదైతే ఉండాలి కదా, మరి 12 మందిని కొన్నమే అనుకోండి, ఆఫ్ ద రికార్డ్ కొన్నమే అనుకోండి, కొంటే ఏదైనా ప్రూఫ్ అయితే ఉండాలి కదా. వాళ్ళు మొత్తం జమయ్యి అంటారు రాజ్యాంగ ప్రకారం మొత్తం విలీనం చేసినట్టే చేసేది కాంగ్రెస్. కాబట్టి దానికి అది వర్తించదు. మేము తీసుకోలేదు, వచ్చిర్రు స్వచ్ఛందంగా వచ్చిర్రు, ప్రజలకు సేవ చేయాలి, మేము ఆపోజిషన్ ఉంటే ప్రజలకు సేవ చేయలేమన్న ఉద్దేశంతో, అధికార పార్టీలో ఉంటే చేస్తామన్న ఉద్దేశంతో వచ్చినారు. సో ఇది పక్కన పెడితే గతంలో 2014లో 75 ఓట్లతోటి వంశీచంద్ర రెడ్డి గెలిచిండు కాంగ్రెస్ నుంచి. తర్వాత 3000 ఓట్లతోటి ముసల్వాల ఓట్లతోటి మాత్రం గెలిచింది టీఆర్ఎస్ అని అంటున్నారు. దీని ఎలా చూడాలి? దానికి కూడా అది కాదు, ముసలివాళ్ళ ఓట్లని కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో జయపాల్ యాదవ్ గారు ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు మేము కాల్కులేస్తున్నాం. అవును, అసలు టీఆర్ఎస్ అనే లేకుండా. కానీ అది దాన్ని అధిగమించి మేము ఆ స్టేజ్ తీసుకొచ్చాం. ముసల్మాన్ ఓట్లని కాదు, యువకులు కూడా టోటల్ గా మన యువకులు అనేది అదే చెప్పకుండా యువకులు ఎందుకైనా మరి మన రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి రెండోసారి మనము కలుగురు నియోజకవర్గంలో మన గెలవలేదు కాబట్టి గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ప్లస్ యువకులకు కానీ అందరికి కానీ అన్ని విధాలలో మన అభివృద్ధిలోకి పోతాం కాబట్టి మనం కష్టపడి పనిచేయాలన్న ఉద్దేశంతో యువత టోటల్ గా 90% యువత నడుము కట్టి పనిచేసింది. 3 నెలలు పనిచేసి ఆ విధంగా గెలిపించుకోగలిగింది. సో గోల్ శ్రీనివాస్ రెడ్డి బట్టి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్సీ గారు బట్టి కొంతమంది చూసినట్టు ఎడమ సత్యం లాంటి వాళ్ళు ఏదైతే కలపూర్ నియోజకవర్గ కార్పొరేట్ చైర్మన్ ఉన్నారు. సో అంటే నేను బీసీని అయినందు వరకునే ఈ అగ్రవర్ణ నాయకులు నన్ను ముందుకు వెళ్ళనీయట్లేదు, ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారనే వార్త వస్తుంది. దీని ఎలా?
అట్లా అనుకుంటే మేమన్నా అదే విధంగా అనుకుంటే రాజకీయాల్లో ఆ విధంగా అనుకోవడం మాత్రం అవివేకము. అది అనుకోవడం తప్పు. రాజకీయాలలో కులాలు మతాలు అనేది మాత్రం తీసుకురావద్దు. రాజకీయాలలో తీసుకురావద్దు. మరి ఆ రోజు మీరు అన్నట్టు ఈ విధంగా అంటే ఆ రోజు గెలుపుకు మేమెందుకు కారణమవుతాం, మేమెందుకు అధిష్టానం పిలిచింది కనుక వచ్చారు, ఎమ్మడి తిరిగారు అని. ఇప్పుడు అది అయిపోయిన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కసిరెడ్డి నారాయణ పైన చైర్లు కూడా విసరడం కూడా జరిగేది మనం చూసాం. సో దీని ఎలా చూడాలి? చైర్లు ఎవరు విసిరిండ్రు? అభిమానులు ఎందుకు విసిరిండ్రు? సపోర్ట్ చేయలేదు. నువ్వు అన్నట్టు ఏంటంటే బీసీ వర్గాన్ని ఇట్లా చేస్తారని నువ్వు అంటున్నావు. ఆయనే మరి ఇల్లు కొట్టిండు కదా. అంటే ఆ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కలుస్తానికి వస్తే మాకు సపోర్ట్ చేయకుండా అంటే బీజేపీ నాయకులు సపోర్ట్ చేశారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అది విత్ ఇన్ ద పార్టీలో విత్ ఇన్ ద క్లోజ్ డోర్స్ వల్ల మాట్లాడుకోవాల్సిన సమస్య. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే నీవు ఈ విధంగా చేసినామని ఓపెన్ గా మాట్లాడినా ఆయన సమాధానం ఏముంటున్నాడో ఇన్న తర్వాత ఆ విధంగా మన క్లోజ్ డోర్స్ వల్ల అధిష్టానం ఉన్నది, దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు మాట్లాడడానికి, కానీ ఒకటి స్టీరింగ్ కమిటీ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. వాళ్ళు దాంట్లో మాట్లాడుకోవాలి. ప్రజలలో వచ్చి ఈ కొట్లాడుకున్నాడు ఇవన్నీ ఏదైతే తర్వాత మాడుగులో కూడా చూసాం. ఒక సభ పైన జయపాల్ యాదవ్ మనుషులు కావచ్చు, కసిరెడ్డి నారాయణ మనుషులు కొట్టుకోవడం కూడా చూసాం. పేపర్లో వైరల్ కూడా అయింది. గతంలో జరిగింది అది మిస్అండర్స్టాండింగ్ అంతా. అది జరగకూడదు కానీ జరిగింది. పెద్దగా పార్టీ బలంగానే ఉందంటారా? 100% బలంగా ఉంది. ఏ వ్యక్తికి ఇచ్చినా గెలుస్తుందా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చినా గెలుస్తుందా? ఏ వ్యక్తికి ఇస్తే గెలుస్తుంది అనేది నేను చెప్పడానికి లేదు. బట్ పార్టీ గట్టిగా ఉంది. అయితే నియోజకవర్గంలో ఉన్న 3 పార్టీలలో కూడా ప్రజలు ఎక్కువ శాతము కొత్త వ్యక్తికి వస్తే మనము సపోర్ట్ చేద్దామన్న ఒక కాన్సెప్ట్ లో పబ్లిక్ ఉన్నారు నాకు తెలిసి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ కలపడుతుంది ఇంకా కూడా పూర్తి కాలేదు కదా. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అసమర్థ నాయకులు అని కూడా పదార్థం చేసి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ లో మొత్తం కూడా అయిపోతుంది. దానికి పెద్ద అదేం లేదు, అయిపోతుంది 100% అయిపోతుంది. దాంట్లో ఏమి సందేహపడాల్సిన అవసరం లేదు. సో మునుగోడు ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీ మాది ఓటమేం కాదు, సిపిఐ ఓట్లతో గెలిచింది అంటారు. మరి ఇక ఓడిపోయినాక ఏదో ఎలిగేషన్ అయితే పెట్టాల్సింది ప్రతి ఒక్క పార్టీ. మేము కూడా ఎప్పుడు మనం ఓడిపోయినా మేము ఒక ఎలిగేషన్ పెడుతుంటాం. ఆ విధంగా ఆయన ఎలిగేషన్ పెడుతున్నాం. మేము అందరిని కలుపుకొని పోయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని కలుపుకోవడం జరిగింది. సో ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉండటం వల్ల ఆ మాత్రం ఓట్లు వచ్చి అంటారుగా. అట్లానే అంటే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు వచ్చినాయి, వాళ్ళు దేశంలో ఉన్న నాయకులందరూ వచ్చింది కదా. మరి ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు హోమ్ స్టేట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. మరి దేశం మొత్తం నుంచి వచ్చి ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లెలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్స్పోజర్ కాలేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో దేశం నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎక్స్పోజ్ దొరకలేదు. మరి మాకన్నా ఎక్కువ వచ్చిండ్రు వాళ్ళు, మరి గెలవాలి కదా. టీఆర్ఎస్ గెలిచిందని చెప్పుకునే దానికంటే బీజేపీ బలపడిందని ఎక్కువ చెప్పుకుంటున్నారని వార్త. బీజేపీ బలపడ్డదని నేను అనుకోను. బీజేపీకి రాజగోపాల్ రెడ్డి తోడైంది కాబట్టి ఆయన పర్సనాలిటీకి ఆ ఓటింగ్ శాతం వచ్చింది. కానీ బీజేపీ మాత్రం బలపడలేదు. బీజేపీ బలైతే పడదు. ఆ బీజేపీ ఎప్పుడో 10, 5 ఎంతో ఉన్నాయి, అంతే ఉన్నాయి. రెడ్డి ఇవాళ కలబు నియోజకవర్గంలో బీజేపీ ఎప్పుడు లేదు, బలపడలేదు. ఆచార్య చూసే ఆ ఓట్లు వస్తాయి. ఆ 20,000, 15,000-20,000 ఓట్లు ఆయనకి స్టాండర్డ్ అవి అట్లనే ఉంటాయి. కానీ బీజేపీకి 5-6,000 ఓట్లే పడతాయి. రెడ్డి అందరితో మంచిగానే ఉంటాడు, అందరు నాయకులతో. నిజమేనా? 100%. దాంట్లో ఏమన్నా మన ప్రజాక్షేత్రంలో అందరితో ఉండాలి. పార్టీలో పనిచేసినప్పుడు పార్టీకి ఏదైతే చేయాలో పార్టీకి, వ్యక్తులతో కానీ వ్యవస్థలు అందరితో మంచిగా ఉండాలి. సో పార్టీ టికెట్ అనివార్య కారణంలో దూరం అయితే ఇండిపెండెంట్ గా నిలబడతారా? ఇంకా అదేమో ఆలోచన లేదు. పార్టీ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది అనేది మాకున్న సమాచారం కాబట్టి ఆ కోణంలో పనిచేస్తాం. సో ఎట్టి పరిస్థితులు బ్యాలెట్ అయితే పార్టీ తరఫున నా పేరు ఉంటుంది అనేది నమ్మకంగా. మీకు పదవి ఇస్తాను గతంలో ఒక మాట కూడా ఇచ్చినట్టు తెలుసు రాజస్థాన్. సో మరి అది నెరవేర్చుకోవడం కారణాలు ఏమైనా? రాష్ట్రంలో ఒక ప్రకారంగా చూస్తే, ఈక్వేషన్ల ప్రకారం చూస్తే ఒక సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు అయ్యే వరకు మాలాంటి వాళ్ళకు నష్టం కూడా జరుగుతుంది. ఓకే. ఒక్కొక్క దగ్గర ఒకటి ఏంటంటే ఈక్వేషన్ ప్రకారం ఎలక్షన్ లో
పొజిషన్ చూసుకొని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి నష్టం జరుగుతుంది. ఎక్కడైతే నష్టం జరుగుతుంది అక్కడ కూడా లాభం జరుగుతుంది. దాని ఏం లేదు. కలకుర్తిలో డబుల్ బెడ్రూమ్ లేనటువంటి టీఆర్ఎస్ పార్టీ మీ నియోజకవర్గం చెందినటువంటి ఒక జడ్పీటీసీ నాయకులు ఇల్లు కట్టిస్తున్నారు, నాకు ఆధారం లభిస్తుందని కూడా చెప్తుంది. దీని ఎలా ఆయన సామాజిక సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇల్లు కట్టిస్తుందంటే డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ ఒకటి ఇచ్చినాం పబ్లిక్. ఇప్పుడు ఉన్నది ఏంటంటే జస్ట్ ఈ మధ్యలోనే ఒక 3 లక్షలు 4 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తే వాళ్ళే కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ చేయగలుగుతుంది కానీ ఒక వ్యక్తి ఎన్ని రోజులు చేయగలుగుతాడు? తను సామాజిక సేవ చేస్తాడు, ఎంతమందికి చేయగలుగుతాడు అనేది కూడా మనం ఆలోచిస్తాం. సో ఎన్ఆర్ఐ కూడా ఈసారి కలకుర్తి నుంచి పోటీ చేస్తారన్నట్టు కూడా వాళ్ళ రేటింగ్ వినబడుతుంది. అందరు ఉండాలి పోటీలో, ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంది, అందరు చేయాలి. ప్రజలకు ఇప్పుడు నా వంతు నేను సంపాదించిన కాబట్టి 4 రూపాయలు నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. మానవ సేవనే మాధవ సేవ. ఇప్పుడు కలకుర్తి నియోజకవర్గంలో నేను 2004 ఎంటర్ అయినప్పుడు నేను చేసిన సామాజిక సేవలే నేను ఎంటర్ అయినప్పుడు కానీ ఏదో ఆర్థిక ఇబ్బందులు చనిపోతే కానీ అక్కడ పోతే కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిందే ఇప్పుడు అందరూ అవలంబిస్తున్నారు. నేను ఆ నియోజకవర్గానికి ఎప్పుడైతే ఎంటర్ అయినప్పుడు ఈ సేవలు చేసినో అది ఇప్పుడు అందరూ అవలంబిస్తారు. చేయాలి, ప్రజలకు చేయాలి, పైసలు ఉన్నాయి చేయండి, మంచిది. ప్రజలు పోటీ చేయండి, ప్రజలు ఎవరిని ఆదరిస్తారని అప్పుడు చూద్దాం. బలం ఏంది మీకు అసలు కలకుర్తి ఇంత నమ్మకం ఎలా వచ్చింది? ప్రజలే బలము, యువతనే నా బలం. యువతతో మంచిగా ఉంటా. యువకులకు ఏదైనా నేను అన్ని విధాలలో నేను అందుబాటులో ఉంటా, అన్ని విధాలలో వాళ్ళకు సహకారాలు ఉంటా. పెద్దోళ్ళు కూడా అందరూ కూడా పెద్ద మనుషులు కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాతోని అందరూ మంచిగానే ఉంటారు. ఎవరు కూడా నన్ను ఒక వ్యక్తి వ్యతిరేకిస్తాడు అనేది మాత్రం ఎక్కడ కూడా లేదు. సో గతంలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉన్నప్పుడు అక్కడ 2 గ్రూపులు ఏర్పడి జపాల్ రెడ్డి గ్రూప్ కావచ్చు, ఇక్కడ లోకల్ చూసినట్టయితే మాడల మండలం కావచ్చు అక్కడ. సో ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అడగొట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈసారి టీఆర్ఎస్ లో అదే పరిస్థితి ఉంటుందని కూడా అంటారు. దీని ఎలా చూడాలి? అందరు కలిసి ఎవరు టికెట్ అందరూ కలిసి చేస్తారా? ఆ నమ్మకం ప్రజలకు కల్పిస్తారా? 100% ఈసారి ఎంత మెజార్టీ ఉండబోతుంది మీ పార్టీలో? వ్యక్తిని బట్టి మెజార్టీ వస్తుంది. మెజార్టీ గెలుపు అయితే ఖాయమా? గెలుపు ఖాయమా, వ్యక్తిని బట్టి మెజార్టీ. సో కలకుర్తి ప్రజలు ఎప్పుడు వేసిన పార్టీకి ఓటు వేయలేదు అనేది కూడా ఒక రికార్డు తెలుస్తుంది. కాంగ్రెస్ లేదా తెలుగుదేశం వచ్చే గతంలో ఈసారి బ్రేక్ చేస్తారనుకోవాలా మరి? అంత లేదు. అవతల పార్టీలో బలమైన నాయకులు ఎవరు చూపించండి, చెప్పండి. అవతల పార్టీలో బలమైన నాయకులు ఎవరు? అంటే ఓటర్లు మార్పు కోరుతారు కానీ బలం అని. ఎందుకంటే బలం, నేను బలం గురించి మాట్లాడుతున్నాను. ఇవతల ఇక్కడ ఉన్న బలం అక్కడ ఎక్కడ ఉన్నది? అవతల బలం మార్పు కోరుతున్నానంటే నేను వ్యక్తిని బట్టి మార్పు కోరవచ్చు. ప్రజలల్లో ఒకటి ఏముంటదంటే ఒక వ్యక్తి 2-3 సార్లు అయిందంటే 80% ఎంత మంచోడైనా కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో చూస్తే వ్యక్తులు మారితే మాత్రం వ్యక్తికి మాత్రం కొద్దిగా మీరు అన్నట్టు ఓటింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇంకా 10 నెలలే ఉన్నాయి ఎలక్షన్స్. మరి మీ ప్లాన్ ఏమైనా ఉందా? మీ కలకుర్తి నియోజకవర్గం ఏమన్నా మరి పదక్షేత్రాలతో పాదయాత్రలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసే ఆలోచన? ఏమి లేదు. నేను ప్రజలలో నిరంతరం ఉన్నా. నేను గత 20 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా ఏ పదవి లేదని అలసిపోయో లేకపోతే ఏదో చేసి కాదు. ప్రతిరోజు ప్రజాక్షేత్రంలోనే ఉన్నా నేను. మా ప్రజాప్రతినిధులు ఎంతమంది తిరుగుతుర్రో వాళ్ళకన్నా ఒక % ఎక్కువనే తిరుగుతుంటారు. సో గతంలో వాళ్ళని కూడా రాపించుకున్నారు. సో కానీ ఎందుకు మరి ఈసారి అంత ప్రచారం చేయలేకపోతే సప్తగురు అనుకోవచ్చా, లేకపోతే లోపల ప్రచారం చేస్తారు అనుకోవచ్చా? ఎందుకు వాళ్ళ రేటింగ్ ఎక్కడ చూసినా నాదే ఉంది. ఫోటో వేసుకొని చూసాను, అందుకే ప్రతి విలేజ్ లో నా వాల్ రైటింగ్ ఉంది. ఇప్పుడు నేను ఎవరు లేని విధంగా ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యాడ్ ఏజెన్సీ బోర్డు ఏవైతుంటాయో నా నియోజకవర్గంలో నా సొంతంగా చేపించి నేను ప్రజల సంక్షేమ పథకాలను ఏదైతే ఉన్నాయో ప్రజలలో పోవాలన్న ఉద్దేశంతో దాని అందరికి కూడా యాడ్ బోర్డులలో నేను ప్రచారం చేయడం జరుగుతుంది. దగ్గర 25 యాడ్ బోర్డులు వేయించాను నేను. చూసిండొచ్చు. అవును. సో ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రి మల్లారెడ్డి పైన ఐటీ దాడుతారు. దీని ఎలా చూడాలి?
వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు వాళ్ళ యొక్క అంటే కేంద్రము కావాలని చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే నిజంగా మల్లారెడ్డి తప్పు చేస్తుంది అనుకోవచ్చా? మల్లారెడ్డి ఎందుకు తప్పు చేస్తాడు? కేంద్రము కక్ష సాధింపుగా చేస్తుంది అనేది నేను పేపర్లో చదవడం జరుగుతుంది. సో శ్రీనివాస్ రెడ్డి ఇదే పార్టీలో కొనసాగుతున్నా అనుకోవచ్చా రాబోయే ఎలక్షన్లో 2023లో? 100% ఇదే పార్టీలో ఉంటా, ఇదే పార్టీలో టికెట్ తీసుకుంటా, ఇదే పార్టీలో గెలిచారు. ఏం చెప్తారు ప్రజలు, కలబుర్గి నియోజకవర్గ ప్రజలు? అంటే నీ గెలిచిన తర్వాత ఏదైతే మిగిలిపోయినదో ఆ నియోజకవర్గానికి యువకులకు కానీ పెద్దోళ్ళకి కానీ లేకపోతే ఏదైనా అభివృద్ధి విషయంలో కానీ ఏదన్నా మిగిలిపోయి ఉంటే అదన్నీ చేయడానికి ఫుల్ ఫ్లెడ్గా ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి మరి తెలంగాణ రాష్ట్ర మరి టీఆర్ఎస్ బీఎస్ఆర్ అయింది. బీఎస్ఆర్ సీనియర్ నాయకులు కలకుర్తి ముద్దుబిడ్డ గోలి శ్రీనివాసరెడ్డి గారు జిఎస్ఆర్ యువసేనత ముందుకెళ్తూ ఖచ్చితంగా టికెట్ నాదే, ఈసారి ఎన్నో రోజుల నుంచి కూడా నా కళ నెరవేర్చబోతుంది, ఖచ్చితంగా ప్రజలలో నేను సేవ చేసినటువంటి ఆ ఒక గుర్తింపే నన్ను ఈసారి గెలిపిస్తుంది, ఖచ్చితంగా నేను ముందుకెళ్తానని తెలియజేశాను. చూసే ఉండే విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సురేష్ జంటూ, కెమెరామెన్ అఖిల్.